చింత చిగురు పులిహోర. ఓకే, సో పులిహోర కలపడానికి వచ్చేసారు అనమాట. చింత చిగురు, ఎస్, ఇప్పుడు అది కొంచెం సీజనింగ్ కాబట్టి మనకు చింత చిగురు అనేది సో బ్యూటిఫుల్. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొచ్చేసారు. చక్కగా వెరీ హెల్దీగా బ్రౌన్ రైస్ యూస్ చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసారు. చింత చిగురు పర్ఫెక్ట్ పులిహోర కావాల్సిన అన్ని పదార్థాలు రెడీగా ఉన్నాయి. సో మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో నేనైతే స్టవ్ ఆన్ చేస్తాను. సో ఫస్ట్ యాజ్ యూజువల్ నూనె కదా. ఫస్ట్ నూనె, జీడిపప్పు. సో ఇంట్లో ఇలా కొంచెం వెరైటీగా చేస్తూ ఉంటారా? కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలని ఎంతూజియాస్ట్ నేను. సో ట్రై చేస్తూ ఉంటాను ఇలాంటి ఫుడ్ విషయంలో. ఎందుకంటే చాలా మంది వర్కౌట్స్ ఇవన్నీ చేస్తారు కానీ ఫుడ్ అనేది మాత్రం కొంచెం ఏదో ఒకటి తినేద్దాము, క్వాంటిటీ తక్కువ తీసుకుంటారు బట్ హెల్దీ ఫుడ్ తీసుకోవట్లేదు. సో మీకు కొంచెం ఆ కాన్షియస్నెస్ ఉందన్నమాట. సో హెల్దీగా తీసుకుంటూ ఉంటారు. సో మీ ఫేవరెట్ డిష్ ఏంటి? పులిహోరనే ఫేవరెట్, అందుకే ఇవాళ ఇది సెలెక్ట్ చేశాను. సూపర్ అయితే. ఓకే, చక్కగా క్యాష్యూస్ కూడా వేగిపోయాయి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పల్లీలు, ఓకే, నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, తర్వాత కొద్దిగా కరివేపాకు. సో ఇంకా మనం అన్ని నెక్స్ట్ వేసేస్తున్నాం. నెక్స్ట్ ఇంగువ. సో కంపల్సరీ పులిహోర అంటే ఇంగువ ఉండాల్సిందే, కంపల్సరీ. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు. ఓకే, నెక్స్ట్ ఏం వేసుకుంటున్నారు? చింత చిగురు. ఓకే, సో ఇంకా ఏమైనా హాబీస్ లైక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇలా ఏమైనా చేస్తూ ఉంటారా? ఎక్కువగా చదువుతూ ఉంటాను. బుక్ రీడింగ్, నావెల్స్. పుస్తకాల పురుగు, బుక్ వామ్. టెక్నాలజీ లాంటివి ఏమి చదవను, ఓన్లీ నావెల్స్. యా, జస్ట్ రీడింగ్ అయినా ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అంటూ ఉంటారు కదా. సో మంచి లవ్ స్టోరీస్, నావెల్స్, చాలా ఇంట్రెస్టింగ్, సస్పెన్స్, థ్రిల్లర్స్ ఇవన్నీ. సూపర్. హారర్ కాకుండా అన్ని చదువుతాను. హారర్ అంటే భయం, దయ్యాలంటే చాలా. ఓకే, ఓకే, సో కాస్త వేగనిద్దాము. ఓకే అండి, సో పర్ఫెక్ట్గా పోప్ కూడా రెడీ చేసుకున్నాము. స్టవ్ కూడా ఆఫ్ చేసాము. ఇంకా రైస్ కలిపేద్దామా? కొద్దిగా సాల్ట్. రైస్ కూడా వేసినామంటే కొద్దిగా సాల్ట్ ఎక్కువ పడుతుంది అనమాట. ఇది హెల్దీ రెసిపీ కాబట్టి బ్రౌన్ రైస్ వాడుతున్నాం. ఓకే, సో పర్ఫెక్ట్ అనమాట పులిహోర. సో ఇంకా సర్వ్ చేసుకుందామా? ఓకే, పులిహోర ఇప్పుడు రెడీ అయింది. ఓకే, యమ్మీ యమ్మీ చింత చిగురు పులిహోర రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చింత చిగురు పులిహోరకి కావాల్సిన పదార్థాలు: చింత చిగురు 1 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, ఉప్పు
తగినంత నూనె 3 టేబుల్ స్పూన్లు, పల్లీలు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా. చింత చిగురు పులిహోర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు, పల్లీలు, పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో చింత చిగురు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ చింత చిగురు పులిహోర రెడీ.